రైట్గా బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ విశాఖలో పర్యటిస్తూ ఉన్నారు. ఉదయం సింహాచలం వరలక్ష్మి నరసింహస్వామి వారిని నితిన్ నబీన్ దర్శించుకున్నారు. కాసేపట్లో నితిన్ నబీన్ అధ్యక్షతన ఏపీ బీజేపీ కార్యవర్గ సమావేశం జరగబోతుంది. ఈ మీటింగ్ కు బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు హాజరు కాబోతున్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ బలోపేతంపై నేతలకు నితిన్ నబీన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే ఇవాళ సాయంత్రం యువ సాంధన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్న నితిన్ నబీన్ యువకులతో ముఖాముఖి మాట్లాడబోతున్నారు. విశాఖలో పర్యటిస్తున్నారు నితిన్ నబీన్. వివిధ జిల్లాల అధ్యక్షులు, కీలక నేతల గూడును మరికాసేపట్లో జరగబోయేటువంటి కార్యవర్గ సమావేశానికి హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి ఏపీలో నితిన్ నబీన్ పర్యటించనున్నారు. ఈ పర్యటన సైతం కూడా రాష్ట్ర బీజేపీ నాయకులకు కొత్త జోష్నైతే ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఈ కార్యవర్గ సమావేశంలో ఇటు ఏదైతే జిల్లా అధ్యక్షులతో పాటు మండల స్థాయి ఇన్ఛార్జీలు, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. అయితే పార్టీ బలోపేతానికి అమలు చేయవలసిన అంశాల మీద, అంతేకాకుండా కూటమితో సమన్వయంగానే వెళ్తూ స్వతంత్రంగా పార్టీ ఎదిగే దిశలు ఏ విధంగా చేయాలి అనే దాని మీద అయితే కార్యకర్తలకు, అలాగే బీజేపీ నాయకులకు సైతం కూడా దిశానిర్దేశం అయితే చేయనున్నారు. ఇప్పటికే ఆయన విశాఖకు చేరుకున్నారు. ఆయన ఉదయం సింహాచలం దర్శనం చేసుకున్న తరువాత ఇక్కడ ఏదైతే బీచ్ రోడ్లో ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మరికొద్ది కాసేపట్లోనే ఈ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో హాజరవుతారు. ఆ తరువాత అఖిల భారత సమన్వయ సమావేశం ఏదైతే ఉందో 19 నుంచి 21 వరకు కూడా జరగనున్నాయి. ఆ సమావేశాలకు సైతం కూడా ఆయన అయితే హాజరు కానున్నారు. ముఖ్యంగా పార్టీ బలోపేతానికి, అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక బీజేపీలో కాస్త కొత్త ఉత్సాహం ఉన్న నేపథ్యంలో పార్టీ విస్తరణకు అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూనే పార్టీని ఏ విధంగా విస్తరించాలి, అలాగే పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే దాని మీద అయితే దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా ఇప్పుడు స్థానిక ఎన్నికలు సైతం వస్తూ ఉన్న నేపథ్యంలో ఏ విధంగా పనిచేయాలి, అంతేకాకుండా బూత్ లెవెల్లో ఏ విధంగా ఉండాలనే దాని మీద అయితే ఆయన క్షుణ్ణంగా అయితే కార్యకర్తలు సైతం కూడా వివరించనున్నారు. ముఖ్యంగా ఆయన అవలంబిస్తున్నటువంటి ఏదైతే ఎన్నికలు వచ్చేటప్పుడు పార్టీని బలోపేతం చేసే కన్నా ఎన్నికలు రాకముందే పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే నినాదంతో అయితే ఆయన ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర స్థాయికి సంబంధించిన అన్ని బీజేపీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఈ సమావేశానికి అయితే హాజరు కానున్నారు. ఈ సమావేశంలో కీలక చర్చలు అయితే జరగనున్నాయి. ముఖ్యంగా ఈ నియోజకవర్గ స్థాయిలో సంబంధించి చూసుకున్నట్లయితే ఏ నియోజకవర్గాల్లో పార్టీకి బలం ఉంది, ఏ నియోజకవర్గాల్లో పార్టీలు బలహీనత ఉంది, ఏ నియోజకవర్గాల్లో మనం బలపడవచ్చు అనే దాని మీద అయితే ఈ అంశాలన్నింటిని కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వీటిలన్నిటితో కూడిన ఒక క్లియర్ కట్ దిశానిర్దేశాన్ని అయితే పార్టీకి సంబంధించిన నేతలకు, అలాగే అక్కడ ఉన్న జిల్లా అధ్యక్షులకు, అంతేకాకుండా మండల స్థాయి ఇన్ఛార్జీలకు సైతం కూడా ఆయన వివరించనున్నారు. ఈ సమావేశానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఇటు కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇప్పుడే కొత్తగా ఎన్నికైనటువంటి రాష్ట్ర స్థాయిలో కార్యవర్గం, ఎందుకంటే జాతీయ స్థాయి కార్యవర్గంలో కూడా చోటు సంపాదించుకున్నటువంటి నేతలు సైతం కూడా ఇప్పుడు హాజరు కానున్నారు. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం సైతం కూడా యువతతో సైతం కూడా ఆయన యువ సంధాన కార్యక్రమంలో కూడా హాజరు కానున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే కనుక జిన్జీ ఆలోచనలు కాస్త అడ్వాన్స్డ్గా ఉంటూ ఉన్న నేపథ్యంలో వారితో సైతం కూడా ఆయన భేటీ కానున్నారు. దేశ అభివృద్ధికి కావలసినటువంటి అంశాలు, యువత ఆలోచిస్తున్న విధానాలను సైతం కూడా ఆయన నేరుగా తెలుసుకోనున్నారు. యువతతో సైతం కూడా ముఖాముఖి కార్యక్రమం అయితే నిర్వహించనున్నారు. మొత్తం మీద ఈ రోజు నితిన్ నబీన్ బిజీగా అయితే విశాఖలో గడపనున్నారు. ఈ రోజు ముగిసిన తరువాత ఏదైతే అఖిల భారత సమన్వయ సమావేశాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 19 నుంచి 21 వరకు కూడా ఈ సమావేశాలు అయితే జరగనున్నాయి. ఈ
సమావేశాలకు సైతం కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం కూడా హాజరు కానున్నారు. ఆయనతో పాటు నితిన్ నవీన్ సైతం కూడా ఈ సమావేశాల్లో పాల్గొనున్నారు. మొత్తం మీద 5 రోజులు అయితే విశాఖలో పర్యటనలో భాగంగా ఆయన ఈ రోజు కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు కీలక నిర్ణయాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ విధానాలు, అంతేకాకుండా కూటమి ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీ విస్తరణకు కావలసిన అంశాలు వీటన్నిటిని కూడా అయితే ఈ రోజు అయితే చర్చించనున్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.